రామ్జీ, మన జాతిలో ఇంకో ఇద్దరు ప్లేగ్ వ్యాధితో చనిపోయారు. ఏంటి? అదిగో శిక్ష పడింది, వీళ్ళ పాపాలకి శిక్ష పడింది. మావాడు ఒకడు చచ్చిపోయాడు, కానీ మీ వాళ్ళు ఇద్దరు చచ్చారు. ఇదే పాపాలకి శిక్ష అంటే. సేట్ గారు, అది ఊరు మొత్తం దాని పేరేంటి, ఆ ప్లేగు చాలా భయంకరంగా వ్యాపిస్తుంది. సేట్ గారు, ఇక వెళ్ళి ప్లేగు వ్యాధిని మనం ఎలా అరికట్టాలి ఇది ఆలోచించండి. వ్యాధిగ్రస్తుల్ని ఆంగ్లేయ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ప్లేగు క్యాంపుకి తీసుకుని వెళ్ళండి. అప్పుడు మిగిలిన వారి ప్రాణాలు కాపాడుకోవచ్చు. వెళ్ళండి వెళ్ళండి. అన్నట్టు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండాలంట. పదండి సోదరులారా. పద పురంజన్, మనం అందరినీ కాపాడాలి. నానా పురంజన్ బాబాయ్, పురంజన్ బాబాయ్, ఇది తీసుకోండి. పద నాన్నా. నువ్వు రావద్దు, అక్కడ చాలా ప్రమాదం ఉంది. నాన్నా, హాస్పిటల్లో మనిద్దరి మీద ముందు జాగ్రత్తగా విరుగుడు మందు చల్లారుగా, అంటే ఒక సురక్ష కవచం ఉందిగా మన దగ్గర. ఇంకా ఇద్దరికంటే ముగ్గురు మేలు. ఒకవేళ ఎవరినైనా పిలవాల్సి వస్తే నేను పరిగెత్తుకు వెళ్లి సహాయం చేస్తాను. మీరెక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళడానికి వీల్లేదు. ఈ వ్యాధి కారణంగానే అల్లుడి ప్రాణం పోయింది కదా. అయినా మీరు వెళ్తానంటారంటే చావు నోట్లకి. మీకు తెలుసుగా ఈ వ్యాధి సోకటం మొదలు పెడితే ఎంత వేగంగా సోకుతుందో. అమ్మా, వెళ్ళకపోతే ఇంకొంతమంది చచ్చిపోతారు. వాళ్ళు కూడా ఒకరి అల్లుళ్ళు ఒకరి కూతుళ్ళు అయ్యుంటారుగా. అదీగాక ఈ వ్యాధి బారిన పడకుండా ఉండడానికి ఇంకొన్ని మార్గాలున్నాయిగా, వాటిని ఉపయోగిస్తాంలే. పద నాన్న, తీసుకో పురంజన్ బాబాయ్. వద్దు భీంబాబు, నువ్వు ఇంట్లోనే ఉండు. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి. పురంజన్, వీడు వినడు. వీడి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వీడు మనకి సహాయమే చేస్తాడు. లేకపోతే ఏ తండ్రి తనతో పాటు తన కొడుకు జీవితాన్ని ప్రమాదంలో పడేస్తాడు? నాన్న, నేను కూడా నీతో పాటు వస్తాను. పదండి లోపలికి, వెళ్ళండి. అందరూ మీ నాన్నలాగా భీమాలాగా తయారవ్వాల్సిన అవసరం లేదు, వెళ్ళండి. చూడండి బాబు, ఇది అంటువ్యాధి. మనం దీంతో పోరాడాలి. ఇప్పుడు మీరందరూ ఇక్కడే ఉండండి. ఒకవేళ మాకు సహాయం అవసరమైతే అప్పుడు రండి. ఇది మిలిటరీ వ్యూహం. ఇప్పుడు ఒక దళం యుద్ధం చేయడానికి వెళ్తుంది. అప్పుడు ఇంకొక దళం వారి వెనకాల సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా మీరిద్దరు కూడా సిద్ధంగా ఉండండి. రాభీ, నాన్న మనల్ని ఎందుకు ఎప్పుడు పనికిరాని వాళ్ళం అనుకుంటాడు? లేదు, అలాంటిదేం లేదు నాన్న. అలా ఎందుకు అనుకుంటున్నావు బాలా? చూడండి, మీ నాన్న ఏది చేసినా బాగా ఆలోచించి చేస్తారు తెలుసుగా. అవసరమైతే పిలుస్తానని చెప్పారు కాబట్టి అప్పటిదాకా మీరు వేచి ఉండండి. లోపలికి వెళ్ళండి. నేను పిల్లలకైతే నచ్చ చెప్పాను, కానీ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. వీళ్ళిప్పుడు ఎందుకు వెళ్ళాలి? అన్నయ్యని ఎవరు ఆపగలుగుతారు వదిన? ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అందరి ప్రాణాలకి ముప్పు వచ్చినప్పుడు తప్పకుండా ఎవరో ఒకళ్ళు ముందడుగు వేయాల్సిందేగా. పద, గంగ దగ్గరికి వెళ్దాం. పద. సెట్ గారు, మనం కూడా వెళ్ళి మన జాతి వాళ్ళందరినీ కలిసొద్దాం. వీలైతే సహాయం కూడా చేద్దాం. నీకు బుర్ర పనిచేస్తుంది అసలు? ఇది ఎంత ప్రమాదకరమైన వ్యాధి అనుకున్నావు? చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని చూద్దామంటున్నావు. ఈ వ్యాధికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం సైడ్ గారు చెప్పింది నిజమే. అందులోనూ ఇది ఆ తక్కువ జాతి వాళ్ళు చేసిన పెద్ద పాపం. ఇది ఊరు మొత్తం అనుభవించాల్సి ఉంటుంది. మనం చాలా తప్పు చేశాం. వాళ్ళని అసలు మన గ్రామంలోకి రానిచ్చి ఉండాల్సింది కాదు. అరే మూర్ఖుడా, కాస్త ఆలోచించు. వాళ్ళని గ్రామంలోకి రానిచ్చుండకపోతే అప్పుడు ఈ అంటువ్యాధి పాపం ఎవరికి అంటించేవాళ్ళం? ఆలోచించు. సేట్ గారు,
మీరు అదిరిపోయే ఉపాయం చెప్పారు. ఈ అంటువ్యాధి పాపాన్ని ఎవరో ఒకరికి అంటించాల్సిందే. ఇప్పుడిక ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు ఎవరు బతకాలో ఎవరు చావాలో. మంజుల, గబగబా ఆ దినుసులు నూరు. ఇప్పుడు అందరూ వేడివేడి కషాయం తాగండి. ఈ సమయంలో అందరికీ శారీరక శక్తి చాలా అవసరం. గంగా, నన్ను క్షమించు. నేను మంచి భర్తని కాలేకపోయాను. ఆర్థిక పరిస్థితుల వల్ల. వదినా, ఈ కషాయం కొంచెం గంగకి తాగించు. అమ్మ నువ్వు వెళ్ళు, నేను చేస్తాను. దేవుడు కష్టాలన్నీ నా నుదుటనే రాశాడు. ఆయన ప్లేగుతో చచ్చిపోయాడు, కానీ నేను చావలేదు. నేను ఆయనతో ప్రతిరోజు గొడవ పడేదాన్ని. ఆయన కొన్ని రోజుల తర్వాత బొంబాయి వెళ్లాల్సింది, కానీ నాకు ఆయనకి గొడవ జరిగింది. అందుకే తొందరగా వెళ్ళాడు. ఆయన ముందే వెళ్లకుండా ఉండుంటే ఈ ఘోరం జరగకుండేది కాదు. గంగా, ఇలా జరిగింది తలుచుకుంటూ బాధపడితే నీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. ఇలా జరగాలనుంది జరిగింది. దీనికి కారణం నువ్వు కాదమ్మా. కానీ నా అదృష్టం ఇంతేగా అత్తయ్య. అదృష్టం ఇది కాదు, మీ అమ్మది బాగోలేదమ్మా. నా కడుపున ఇంతమంది పిల్లలు పుట్టారు. కొందరైతే పుట్టగానే ఊపిరి వదిలేశారు. ఎవరైతే జీవించి ఉన్నారో అందరి జీవితాలు కష్టాలమయ్యాయి. వదిన, బాధపడకు. ఈ సమయంలో నువ్వు కూడా ధైర్యంగా ఉండడం చాలా అవసరం. ఇంకా ఎవరి జీవితాలు కష్టాల పాలవలేదు. ఏవో కొన్ని జరగకూడని సంఘటనలు జరిగాయంతే. ఇప్పుడు వాటి గురించి చాలా బాధపడుతున్నాము మనందరం కూడా. కానీ ఇప్పుడు మనందరం కలిసి ఈ బాధని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే అందరం కలిసి ఈ బాధను పంచుకోవాల్సి ఉంటుంది. గంగ బాధను ఎలా పంచుకోవాలో వదినా. అది తన భర్తను పోగొట్టుకుంది. భీమాబాయ్, ఏదైతే జరిగిందో దాన్ని మనం మార్చలేము. కానీ మనం తనకి ఈ భావన కల్పించకూడదు. తన భర్త చనిపోయిన తర్వాత తన ప్రపంచం తల్లకిందులవలేదని చెప్పి మెల్లమెల్లగా తన్ని మామూలు స్థితికి తేవాలి. అది సాధ్యం అవ్వదు వదినా. ఒక విధురాలికి ఇంకా ఒక భర్త వదిలేసిన ఆడదానికి పెద్ద తేడా ఏమీ ఉండదు. నేను మామూలుగా లేనా? ఇన్ని సంవత్సరాలుగా మీ అందరితో కలిసుంటున్నాను, సంతోషంగా ఉన్నాను. ఇంకా అంతేకాకుండా మన గంగకి పిల్లలు కూడా ఉన్నారు. వదినా, కాలం ఎప్పుడూ మన చేతిలో ఉండదు. కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయి. మెల్లమెల్లగా తను పిల్లలతో పాటు బతకడం అలవాటు చేసుకుంటుంది. అంతే. ఇప్పుడు మనం ఓడిపోకూడదు, అలాగే గంగని ఓడిపోనివ్వకూడదు.
ఇదిగో, దానికి వేడివేడి కషాయం తాగించు. స్నానం చేస్తే కాస్త మనసు తేలికపడుతుంది. నేను గబగబా వంట చేస్తాను. దానికి బలవంతంగానైనా సరే ఏదో ఒకటి తినిపించి తీరాలి. మనందరం కలిసి తన్ని ఎప్పుడూ ఒంటరిగా ఉండనివ్వద్దు. మనందరం తోడుగా ఉన్నామంటే చాలా త్వరగా తన బాధని మర్చిపోతుంది. వెళ్ళు. వెళ్ళు. గంగా, సరే, మీరందరూ ఈ వేడివేడి కషాయం తాగండి. ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం. లేదంటే ఈ వ్యాధి కన్ను మూసి తెరిచేలోపు ప్రాణాలు తీసేస్తుంది. ఈయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఆసుపత్రికి ఎలా వెళ్తాడు? ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు ఇన్ని కాపాడడానికి. డాక్టర్ కాపాడతాడు. మా అక్కకు కూడా ప్లేగు వచ్చింది. మేము ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. ఇప్పుడు తనకి పూర్తిగా తగ్గిపోయింది. ఇంటికి తీసుకువచ్చాము. భీమ్, రామ్జీ గారు, మీరిద్దరు మాకు దూరంగా ఉండండి, లేకపోతే మాకు కూడా ఈ రోగం అంటుకుంటుంది. మూర్ఖంగా మాట్లాడొద్దు మీరు. ఈయన్ని ఇలాగే వదిలేస్తే ప్రమాదం. ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రామ్జీ గారు, ఇతను మేమైతే అంటుకోం. ఇతన్ని ఎవరు తీసుకెళ్తారో తీసుకెళ్ళండి, కానీ మేమైతే చెయ్యి కూడా వేయమంతే. అర్థం చేసుకోండి. నానా, మనం తీసుకెళ్తాం ఈయన్ని. వద్దు భీంబాబు, నువ్వెక్కడికి రావద్దు. ఇతను మేము ఆసుపత్రికి తీసుకెళ్తాం. మీరు మాకు సాయం పట్టండి. ఇంట్లో ఏదైనా శుభ్రమైన దుప్పటి ఉంటే ఇవ్వండమ్మా. ఇటువంటి పురంజన్, నీ చేతులు కట్టుకో తొందరగా. నువ్వు బట్టతో ఒంటిని కప్పుకో. పురంజన్, ఆ పక్కన పట్టుకో. నేను ఈ పక్కన పట్టుకుంటాను. ఇప్పుడు ఇతన్ని ఇలా లేపి మంచం మీద పడుకోబెడదాం. రామ్జీ, ఆంగ్లేయ ప్రభుత్వం 4 ఊళ్ళకు కలిపి ఒక ప్లేగు క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆ క్యాంపు మన ఊరికి దూరంగా ఉంది. అందుకని రోగిని కాస్త జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు రోగిని ముట్టుకున్నారంటే ప్లేగు మీకు వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే మీరు గుడ్డతో మొహం మూసేసుకోండి. మీరు రోగిని చేతులతో తాకద్దు. అలాగేనండి, తీసుకెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త. నాన్న, అదిగో మంచం. సరే బాబు. మెల్లగా 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 లేపు పురంజన్. నువ్వు అటెలు లేపు రా. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి బాబు. ధైర్యంగా ఉండు, నీకేం కాదు. లేదు, నేను చచ్చిపోతాను. అలాంటి మాటలు మాట్లాడకండి, మీకేమీ అవ్వదు. నేను నీకేమి కానివ్వను. మీకేం కాదు. ఊపిరి అందడం లేదు. మీరందరూ అలా దగ్గర దగ్గర నిలబడద్దు. దూరం దూరంగా ఉండండి. ఇంకా ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే వెంటనే చెప్పండి. మేమందరం ఎవరికి ఏం చెప్పుకుంటాం? మేమందరం చావాల్సిందే. బాబాయ్ చావటం బతకడం అనేది తర్వాత సంగతి. ఇప్పుడు మీరు అందరూ దూరం దూరంగా ఉండండి. వీలైతే మీరు దుప్పటి కప్పుకోండి. గురువుగారు, ఇప్పుడు ఏం చేద్దాం? భీమరావు, పొగమంటేస్తే ఈగలు, దోమలు, ఇంకా క్రిములు చచ్చిపోతాయి. ఈ వ్యాధి వ్యాపించడంలో ఇవి కూడా పెద్ద కారణం అవుతాయి.
మీరందరూ ఓ పని చేయండి, త్వరగా మీ అందరూ ఇళ్ల ముందు మంటను వెలిగించండి, అప్పుడు పొగొస్తుంది. భీమరావు, నేను మిగతా గ్రామస్తులకు కూడా ఇలా చేయమని చెప్తాను. అలాగే గురువు గారు. బాబాయ్, నేను కూడా మీకు సహాయం చేస్తాను, ఉండండి. సేట్ గారు, సేట్ గారు, ఒక మాట చెప్పాలి. ఆగండి ఆగండి సేట్ గారు, ఆగండి. సేట్ గారు, మన జాతి వాళ్ళ వీధిలో మరో ఇద్దరికి ప్లేగ్ వచ్చింది. అయితే దూరంగా ఉండు, దూరంగా ఉండు. ఏంటి, నేనేమైనా డాక్టర్ అనుకుంటున్నావా? నాకు చెప్తున్నావు? నాకు రోగం అంటించాలనుకుంటున్నావా? దూరంగా ఉండు. అదేంటి సేట్ గారు అలా అంటారు? మీరే చెప్పారుగా గ్రామంలో జరిగేవన్నీ మీకు చెప్పాలని. ఇలాంటి వార్తలు తీసుకుని ఎప్పుడూ నా దగ్గరికి రావద్దు. నువ్వేమైనా చెయ్యాలనుకుంటే అప్పుడు ఎవరిళ్లలో అయితే ప్లేగ్ వచ్చిందో వెళ్ళి వాళ్ళను కలు. వాళ్లతో చెప్పు, రామ్జీయే తన కూతురి ఇంటి నుంచి ఈ రోగాన్ని తీసుకొచ్చాడని. వాళ్ళనెలా రెచ్చగొడతావంటే, చచ్చినోళ్లు చావుగా ఇంకా ఎవరైతే మిగులుతారో వాళ్ళు రామ్జీ సత్పాల్ మీద ప్లేగు కంటే దారుణంగా దాడి చెయ్యాలి. వాడింటిని చిన్నాభిన్నం చేసేయాలి, తగలబెట్టేయాలి, మొత్తం కుటుంబాన్ని చంపి పారేయాలి. అర్థమైందా? అలాగే సేట్ గారు, అర్థమైంది. వెళ్ళు. సేట్ గారు, అటు చూడండి. ఓ రామ్జీ సత్పాల్ పురంజన్ ఎవరో రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్టున్నారు. అయితే పదండి ఆసుపత్రికి. ఆ స్థానం ఎలాంటి వాళ్ళ కోసం కాదు, మనలాంటి వాళ్ళ కోసం. మోహన్, వెళ్ళి దుప్పట్లు తీసుకురా. పదండి. బాబాయ్, బాబాయ్, బతకం, ఎవ్వరం బతకం. ఈ ఊర్లో ఎవ్వరం కూడా బతకం. మొత్తం అందరం చచ్చిపోతాం. అందరం చచ్చిపోతాం. అరే, ఇన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎవరైనా నాకు సహాయం చేయండి. బాబాయ్, నాకు సహాయం చెయ్యి. లేదు బాబు, లేదు, నేను చేయలేను బాబు. చేస్తే ఈ రోగం మాకు కూడా అంటుకుంటుంది. మీరైనా సహాయం చేయండి. పోనీ మీరైనా చేయండి. నువ్వైనా సహాయం చెయ్యి బాబాయ్. లేదు బాబాయ్, హాస్పిటల్కి వెళ్దాము. ఓపిక తెచ్చుకో. ఒక్కసారి అక్కడికి వెళ్ళామంటే ఇక ఏ భయమూ ఉండదు. నేను బతుకును, చచ్చిపోతాను. బాబాయ్, ముందే నువ్వు చచ్చిపోతావనుకుంటే ఇంకా ఎలా తగ్గుతుంది నీకు? చాలా నొప్పిగా ఉంది. అయ్యో, నాకు ఎవరైనా సహాయం చేయండి. మరి ఇప్పుడు మా నాన్న ఒక వ్యాధిగ్రస్తుని తీసుకెళ్లాడుగా. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. రండి, సహాయం చేయండి. కానీ నాకంత ధైర్యం లేదు భీమ్. అరే, మీరందరూ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇప్పుడు ఈయన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళకపోతే ఈయన చచ్చిపోతాడు. బాబాయ్, నువ్వే నడువు. ధైర్యం తెచ్చుకో. నీ గురించి కాకపోయినా నీ భార్య ఇంకా బిడ్డల గురించైనా ఆలోచించు. లేగు బాబాయ్. బాబాయ్, లేగు. కొంచెం ఓపిక తెచ్చుకో బాబాయ్. బాబాయ్, లెగ్గు. అలాగే లెగ్గు. ఆసుపత్రికి వెళ్తే తగ్గిపోతుంది. లెగ్గు, లెగ్గు. తలనొప్పి. ఎవరైనా ఒక గోనె సంచి ఇవ్వండి ఇవన్నీ పైకి లేపడానికి. బాబాయ్, లెగు బాబాయ్. లెగు బాబాయ్. ఇదిగో, ఇది కప్పుకో. ఇది కప్పుకో బాబాయ్. పద. అలాగే నడువు. నడువు బాబాయ్.
జాగ్రత్త బాబాయ్, జాగ్రత్త. డాక్టర్ గారు, 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 ఇతనికి చికిత్స చేయండి. ఇతనికి ప్లేగ్ వచ్చింది. మీరు అతన్ని లోపలికి తీసుకురండి. మీరు అతన్ని చేత్తో పట్టుకోకండి, అలాగే మీ ముఖాలు కప్పుకోండి. డాక్టర్